వెల్కమ్ టు విఎస్వి హిందీ జంక్షన్. విఎస్వి హిందీ జంక్షన్లో వీడియోస్ చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మీ వరకు హిందీ తీసుకొచ్చే బాధ్యత నాది, నాతో పాటు నేర్చుకునే బాధ్యత మీది. ఏదైనా ఒక భాష నేర్చుకునేటప్పుడు చాలా ఓపిక కావాలి. సో వీడియో చివరి వరకు చూడండి. ఇది పార్ట్ 2. పార్ట్ 1లో ఆల్రెడీ ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఓకే, మెయిన్ క్రియ హెల్పింగ్ వర్బ్గా, ఓకేనా, ఒక ముఖ్యమైన క్రియ హెల్పింగ్ వర్బ్గా వస్తూ దాని యొక్క మీనింగ్ని ఎలా మార్చి మనకి అర్థాన్ని ఇస్తుందో మీకు పార్ట్ 1లో ఆల్రెడీ వివరించాను. ఒకసారి అది కూడా వాచ్ చేయండి. సో వీటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీరు ప్లేలిస్ట్లో సంయుక్త క్రియాయం అని ప్లేలిస్ట్ ఉంటుంది. సో అక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు ఎక్కనివ్వడం, ఎక్కడానికి అనుమతిని ఇవ్వడం. చడనే దేనా, చడనే దేనా. నువ్వు అతడిని చెట్టు ఎక్కనిస్తావు. తుమ్ ఉసే పేడ్ పర్ చడనే దేతే హో. తుమ్ ఉసే పేడ్ పర్ చడనే దేతే హో. నువ్వు అతడిని చెట్టు ఎక్కనిచ్చావు. నువ్వు అతడిని చెట్టు ఎక్కనిచ్చావు. तुमने उसे पेड़ पर चढ़ने दिया. तुम उसे पेड़ पर चढ़ने दिया. నువ్వు అతడిని చెట్టు ఎక్కనిచ్చావు. నువ్వు అతడిని చెట్టు ఎక్కనిస్తావు భవిష్యత్ కాలంలో. తుమ్ ఉసే పేడ్ పర్ చढ़ने दोगे. నువ్వు అతడిని చెట్టు ఎక్కనిస్తావు భవిష్యత్తులో. ఓకే, నాతో పాటు వారలు చెప్పండి. దిగనివ్వడం, ఉత్తరన అంటే దిగడము, దిగనివ్వడం అంటే ఉత్తరనే దేనా. వారు ఆమెను బస్సు దిగనిస్తారు. వే ఉసే బస్ సే ఉతరనే దేతే హై. వే ఉసే బస్ సే ఉతరనే దేతే హై. వారు అనేది బహువచన రూపం కదా, అందుకని దేతే హై. అండ్ ఇక్కడ మెయిన్ వర్బ్కి ఎప్పుడు కూడా నీ అనేది జోడించాల్సి ఉంటుంది. ఉతర్ని, చడని, పడని, కర్ని ఇలా. వారు ఆమెను బస్సు దిగనిచ్చారు. ఉన్హోనే ఉసే బస్సు సే ఉతరనే దియా. ఉన్హోనే ఉసే బస్సు సే ఉతరనే దియా. ఓకేనా. సో ఉన్హోనే అంటే వారు, ఇక్కడ నే వచ్చింది అంటే సబ్జెక్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్ భూతకాలంలో ఉంది. వారు ఆమెను బస్సు దిగనిస్తారు. వే ఉసే బస్సు సే ఉతరనే దేంగే. వే అనేది బహువచన రూపం కాబట్టి దేంగే, వారు ఆమెను బస్సు దిగనిస్తారు. ఈదనివ్వడం, తైరనే దేనా. నువ్వు పిల్లలను నదిలో ఈదనిస్తావు అంటే ఈదడానికి అనుమతిని ఇస్తావు. తుమ్ బచ్చోంకో నదీ మే తైరనే దేతే హో. తుమ్ బచ్చోంకో నదీ మే తైరనే దేతే హో. అదే నువ్వు అనే పర్సన్ గర్ల్ అనుకోండి, దేతీ హో అని రావాలి. నువ్వు పిల్లలను నదిలో ఈదనిచ్చావు, ఆల్రెడీ ఆ అనుమతిని ఇచ్చావు. సో తుమ్నే బచ్చోं को నదీ మే తైరనే దియా. కిస్కో, ఎవరిని ఈదనిచ్చారు? బచ్చోంకో. ఓకే, అంటే ఇక్కడ తైరనే దేనా అనేది సకర్మక క్రియ, అందుకని సబ్జెక్ట్కి నే పెట్టాల్సి ఉంటుంది. నువ్వు పిల్లలను నదిలో ఈదనిస్తావు. తుమ్ బచ్చోంకో నదీ మే తైరనే దోగే. ఓగే. ఓకేనా. తుమ్ అనేటువంటి సబ్జెక్ట్కి భవిష్యత్ కాలంలో
క్రియకి ఓగే ఓగి అనేటువంటి ప్రిఫిక్స్ ఓకే సఫిక్స్ యాడ్ చేస్తే మీకు ఆ మీనింగ్ వస్తుంది. ఎగరనివ్వడం ఉడనే దేనా అతను పక్షిని పంజరం నుండి ఎగరనిస్తాడు. వహ పక్షి కో పింజరే సే ఉడనే దేతా హై. వహ పక్షి కో పింజరే సే ఉడనే దేతా హై. అతను కాకుండా ఆమె పెట్టండి ఇక్కడ. ఆమె పక్షిని పంజరం నుండి ఎగరనిస్తుంది. ఓకేనా? ట్రై చేయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అండ్ వీడియో చివరి వరకు చూడండి. అతను పక్షిని పంజరం నుండి ఎగరనిచ్చాడు. ఉస్నే పక్షి కో పింజరే సే ఉడనే దియా. ఇక్కడ ఉస్నే అనేది అతనికి మాత్రమే కాదు, ఆమె అని చెప్పినా కూడా సెంటెన్స్ ఇలానే వస్తుంది. ఆమె పక్షిని పంజరం నుండి ఎగరనిచ్చింది. ఉస్నే పక్షి కో పింజరే సే ఉడనే దియా. ఓకే, దీనికి సంబంధించినటువంటి రూల్స్ నే అనేటువంటి టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వీలైతే అది చూడండి. అతను పక్షిని పంజరం నుండి ఎగరనిస్తాడు. వహ పక్షి కో పింజరే సే ఉడనే దేగా. వహ పక్షి కో పింజరే సే ఉడనే దేగా. అతను పక్షిని పంజరం నుండి ఎగరనిస్తాడు. నాట్యం చేయనివ్వడం వారు ఆమెను స్టేజ్ మీద డ్యాన్స్ చేయనిస్తారు. వే ఉసే స్టేజ్ పర్ నాచనే దేతే హై. ఇక్కడ సబ్జెక్ట్ని బట్టి క్రియ ఎండ్ అవుతుంది. సో వే ఉసే స్టేజ్ పర్ నాచనే దేతే హై. వారు ఆమెను స్టేజ్ మీద డ్యాన్స్ చేయనిచ్చారు గతంలో. ఉన్హోనే ఉసే ఉసే అంటే ఉస్కో అనే దానికి షార్ట్ ఫామ్. ఉసే స్టేజ్ పర్ చడనే స్టేజ్ పర్ నాచనే దియా. వారు ఆమెను స్టేజ్ మీద డ్యాన్స్ చేయనిస్తారు. వే ఉసే స్టేజ్ పర్ నాచనే దేంగే. భవిష్యత్ కాలంలో. కడగనివ్వడం ధోనే దేనా. నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఒక వీడియో చేయాలి అంటే ఆల్మోస్ట్ ఇట్స్ టేక్ 1.5 hours. ఓకేనా? సో జస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ యువర్ కమెంట్స్ అండ్ లైక్స్. థ్యాంక్ యూ. నువ్వు నన్ను నా బండిని కడగనిస్తావు. తుమ్ ముझे अपनी गाड़ी धोने देते हो. तुम मुझे अपनी गाड़ी धोने देते हो. నువ్వు నా బండిని కడగనిస్తావు. నువ్వు నన్ను నా బండిని కడగనిచ్చావు. ఆల్రెడీ పని చేయనిచ్చావు. తుమ్నే ముझे నువ్వు నన్ను अपनी गाड़ी धोने दी. నువ్వు నన్ను నా బండిని కడగనిస్తావు భవిష్యత్ కాలంలో. తుమ్ ముझे अपनी गाड़ी धोने दोगे. వండనివ్వడం పకానే దేనా. అతను ఆమెను వంటగదిలో వంట వండనిస్తాడు అంటే వండడానికి అనుమతిని ఇస్తాడు. వహ ఉసే రసోయి మే వంటగదిలో ఖానా పకానే దేతా హై. సో ఖానా అంటే ఇక్కడ జనరల్గా అన్నము వంట వండనిస్తాడు. అతను ఆమెను వంటగదిలో వంట వండనిచ్చాడు. उसने उसे रसोई में खाना पकाने दिया. అతను ఆమెను వంటగదిలో వండనిచ్చాడు. उसने उसे रसोई में खाना पकाने दिया. అతను ఆమెను వంటగదిలో వంట వండనిస్తాడు భవిష్యత్ కాలంలో. వహ ఉసే రసోయి మే ఖానా పకానే దేగా. అదే అతను అనే ప్లేస్లో ఆమె పెడితే వహ ఉసే రసోయి మే ఖానా పకానే దేగి.
తుడవనివ్వడం లేదా శుభ్రం చేయనివ్వడం. సాఫ్ కర్నే దేనా. నువ్వు నన్ను నేలను శుభ్రం చేయనిస్తావు. తుమ్ ముఝే ఫర్స్ ఫర్స్ ఫ్లోర్ సాఫ్ కర్నే దేతే హో. నువ్వు నన్ను నేలను శుభ్రం చేయనిస్తావు. నువ్వు నన్ను నేలను శుభ్రం చేయనిచ్చావు. తుమ్నే ముఝే ఫర్స్ సాఫ్ కర్నే దియా. ఆల్రెడీ గతంలో ఆ పనిని చేయనిచ్చావు. నువ్వు నన్ను నేలను శుభ్రం చేయనిస్తావు భవిష్యత్ కాలంలో. తుమ్ ముఝే ఫర్స్ సాఫ్ కర్నే దోగే భవిష్యత్ కాలంలో. సో ఇక్కడ మీరు తుమ్ అనేటువంటి సబ్జెక్ట్ ఉంది కదా. సో మీరేం చేస్తారు, నేను అనేటువంటి సబ్జెక్ట్ ఒకసారి, మేము అనేటువంటి సబ్జెక్ట్ ఒకసారి, రాముడు అనేటువంటి సబ్జెక్ట్ ఒకసారి, అలా డిఫరెంట్ సబ్జెక్ట్స్తో మీరు ట్రై చేస్తూ ఉండండి. కదిలించనివ్వడం, హిలానే దేనా అంటే కదిలించడానికి అనుమతిని ఇవ్వడం. వారు నన్ను ఈ బల్లను కదలనిస్తారు, కదిలించేటట్టు చేస్తారు. వే ముఝే ఇస్ మేజ్ కో హిలానే దేతే హై. వే ముఝే ఇస్ మేజ్ కో హిలానే దేతే హై. వారు నన్ను ఈ బల్లను కదిలించనిచ్చారు, కదిలేటట్టు అనుమతిని ఇచ్చారు. ఉన్హోనే ముఝే इस मेज को हिलाने दिया. उन्होंने मुझे इस मेज को हिलाने दिया. వారు నన్ను ఈ బల్లను కదిలించనిస్తారు. వే ముఝే ఇస్ మేజ్ కో హిలానే దేంగే. వారు కాబట్టి. ఓకేనా. సో ఇక్కడ వారు తీసేసి నేను అతను వహ్ అని పెడతాను. ఓకేనా. వహ ముఝే ఇస్ మేజ్ కో హిలానే చెప్పండి దేగా. అతను అంటే ఒక్కడే కదా. అర్థం చేసుకోనివ్వడం, సమజ్నే దేనా. నువ్వు అతడిని పూర్తి విషయాన్ని అర్థం చేసుకోనిస్తావు. తుమ్ ఉసే పూరీ బాత్ సమఝనే దేతే హో. ఓకేనా. నువ్వు అనే పర్సన్ ఎవరు, బాయ్. అదే గర్ల్ అయితే దేతీ హో. అలా డిఫరెంట్ సబ్జెక్ట్స్తో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. నువ్వు అతడిని పూర్తి విషయాన్ని అర్థం చేసుకోనిచ్చావు. తుమ్నే ఉసే పూరీ బాత్ సమజ్నే దీ. ఓకే. సో ఇక్కడ నువ్వు అనేటువంటి పర్సన్ గర్ల్ బాయో కాబట్టి ది రాలేదు. పూరీ బాత్, బాత్ అనేది ఫెమినైన్ వర్డ్. సో సబ్జెక్టుకి నే వచ్చిన తరువాత మీరు సబ్జెక్టును మర్చిపోవాలి, కర్మని బట్టి క్రియని ఎండ్ చేయాలి. ఓకే. ఈ కాన్సెప్ట్ మనం బూత్ కాల్ సెంటెన్సెస్లో చెప్పుకున్నాము. ఒకసారి అది కూడా వీలైతే వాచ్ చేయండి. నువ్వు అతడిని పూర్తి విషయాన్ని అర్థం చేసుకోనిస్తావు. తుమ్ ఉసే పూరీ బాత్ సమజ్నే దోగే. తుమ్ ఉసే పూరీ బాత్ సమజ్నే దోగే. నువ్వు అతడిని పూర్తి విషయాన్ని అర్థం చేసుకోనిస్తావు. నమ్మనివ్వడం, భరోసా కర్నే దేనా. అతను ప్రజలను తనను నమ్మనిస్తాడు. వహ లోగోं को अपने ऊपर భరోసా కర్నే దేతా హై. అతను ప్రజలను తనను నమ్మనిచ్చాడు. ఉస్నే లోగోं को अपने ऊपर భరోసా కర్నే దియా. చెప్పండి. उसने लोगों को अपने ऊपर భరోసా కర్నే దియా. అతను ప్రజలను తనను నమ్మనిస్తాడు. వహ లోగోं को अपने ऊपर భరోసా కర్నే దేగా భవిష్యత్ కాలంలో. మరచిపోనివ్వడం, భూల్నే దేనా. మరచిపోవడానికి అనుమతిని ఇవ్వడం. నువ్వు నన్ను ఆ చేదు జ్ఞాపకాన్ని మర్చిపోనిస్తావు. తుమ్ ముఝే
వహ ఖడివి యాద్, యాద్ అంటేనే జ్ఞాపకము, ఇది ఖడివి యాద్ భూల్నే దేతే హో, నువ్వు నన్ను ఆ చేదు జ్ఞాపకాన్ని మర్చిపోనిచ్చావు. తుమ్నే ముఝే వహ కడవి యాద్ భూల్నే దీ, మర్చిపోనిచ్చావు. నువ్వు నన్ను ఆ చేదు జ్ఞాపకాన్ని మరచిపోనిస్తావు. తుమ్ ముఝే వహ కడివి యాద్ భూల్నే దోగే. సో ఇక్కడ కడివి ఎందుకు వచ్చిందనే డౌట్ వస్తుందేమో మీకు. ఇక్కడ యాద్ అనేది ఫెమినైన్ వర్డ్, యాద్ అనేది ఫెమినైన్ వర్డ్. సో కడివి యాద్. గుర్తు చేసుకోనివ్వడం, యాద్ కర్నేదేనా. టీచర్ అతడిని పాత పాఠాన్ని గుర్తు చేసుకొనిస్తారు. టీచర్ రెస్పెక్ట్ కదా. शिक्षक उसे पुराना पाठ याद करने देते हैं. शिक्षक उसे పురాణా పాఠ యాద్ కర్నే దేతే హై. టీచర్ అతడిని పాత పాఠాన్ని గుర్తు చేసుకొనిస్తారు. టీచర్ అతడిని పాత పాఠాన్ని గుర్తు చేసుకోనిచ్చారు ఆల్రెడీ. శిక్షక్ ని ఉసే పురాణా పాఠ యాద్ కర్నే దియా, పురాణా పాఠ యాద్ కర్నే దియా. టీచర్ అతడిని పాత పాఠాన్ని గుర్తు చేసుకోనిస్తారు. शिक्षक उसे पुराना पाठ याद करने देंगे. शिक्षक उसे पुराना पाठ याद करने देंगे. విననివ్వడం, సుననే దేనా. నువ్వు నన్ను ప్రశాంతంగా సంగీతం విననిస్తావు. తుమ్ ముఝే శాంత్ హోకర్ సంగీత్ సుననే దేతే హో. तुम मुझे शांत होकर సంగీత్ సుననే దేతే హో. అదే క్రియ భూతకాలంలో విననిస్తే తుమ్నే ముఝే శాంత్ హోకర్ యా శాంతి సే అని కూడా చెప్పొచ్చు. సంగీత్ సుననే దియా. నాతో పాటు వారలు చెప్పండి. నువ్వు నన్ను ప్రశాంతంగా సంగీతం విననిస్తావు. तुम मुझे शांत होकर సంగీత్ సుననే దోగే. ఒకవేళ తుమ్ అనే పర్సన్ గర్ల్ అయితే దోగి. చూడనివ్వడం, దేఖ్నే దేనా, దేఖ్నే దేనా. అతను పిల్లలను కార్టూన్ చూడనిస్తాడు. వహ బచ్చోం కో కార్టూన్ దేఖ్నే దేతా హై. అతడు పిల్లలను కార్టూన్ చూడనివ్వడు. నెగటివ్ చేయాలి అంటే నహి యాడ్ చేయడమే. వహ బచ్చోం కో కార్టూన్ దేఖ్నే నహి దేతా హై. అతను పిల్లలను కార్టూన్ చూడనిచ్చాడు. ఉస్నే బచ్చోం కో కార్టూన్ దేఖ్నే దియా. అతను పిల్లలను కార్టూన్ చూడనివ్వలేదు. ఉస్నే బచ్చోం కో కార్టూన్ దేఖ్నే నహి దియా లేదా నహి దేఖ్నే దియా. సో ముఖ్య క్రియకు ముందే పెట్టండి, నహి దేఖ్నే దియా. అతను పిల్లలను కార్టూన్ చూడనిస్తాడు భవిష్యత్ కాలంలో. వహ బచ్చోం కో కార్టూన్ దేఖ్నే దేగా. అతను సింగులర్ కాబట్టి ఒక అతను తీసే సామే పెడితే వహ బచ్చోం కో కార్టూన్ దేఖ్నే దేగి. ఇప్పుడు తెరవనివ్వడం, ఖోల్నే దేనా. నువ్వు నన్ను అల్మారా తెరవనిస్తావు. తుమ్ ముఝే అల్మారీ ఖోల్నే దేతే హో. నువ్వు నన్ను అల్మారా తెరవనిచ్చావు. తుమ్నే ముఝే అల్మారీ ఖోల్నే దీ. అల్మారీ స్త్రీలింగ శబ్దము, దానిని బట్టి క్రియ ఎండ్ అయింది, ఖోల్నే దీ. నువ్వు నన్ను అల్మారా తెరవనిస్తావు భవిష్యత్ కాలంలో. తుమ్ ముఝే అల్మారీ ఖోల్నే దోగే. అతను ఆమెను కిటికీ మూయనిస్తాడు. బంద్ కర్నే దేనా.
వహ ఉసే ఖిడ్కీ బంద్ కర్నే దేతా హై. సో ఇక్కడ అతను తీసేసి ఆమె పెడదాము. ఆమె వహ ఉసే ఖిడ్కీ బంద్ కర్నే దేతీ హై. దేతీ హై. సో ఆమె ఆమెను కిటికీ మూయనిస్తుంది. అతను ఆమెను కిటికీ మూయనిచ్చాడు. ఉస్నే ఉసే ఖిడ్కీ బంద్ కర్నే దీ. సో ఇక్కడ కిటికీని బేస్ చేసుకుని క్రియ వచ్చింది, ఎందుకంటే సబ్జెక్ట్కి నే వచ్చింది కాబట్టి. అతను ఆమెను కిటికీ మూయనిస్తాడు. వహ ఉసే ఖిడ్కీ బంద్ కర్నే దేగా. వహ ఉసే ఖిడ్కీ బంద్ కర్నే దేగా. అతను ఆమెను కిటికీ మూయనిస్తాడు. పట్టుకోనివ్వడం, పక్కడనే దేనా అంటే పట్టుకోవడానికి అనుమతిని ఇవ్వడం. వారు నన్ను చేతిలోకి బ్యాట్ పట్టుకొనిస్తారు. వే ముझे हाथ में बल्ला पकड़ने देते हैं. वे मुझे हाथ में బల్లా పకడనే దేతే హే. వారు నన్ను చేతిలోకి బ్యాట్ పట్టుకొనిస్తారు. వారు నన్ను చేతిలోకి బ్యాట్ పట్టుకోనిచ్చారు. ఉన్హోనే ముझे हाथ में బల్లా పకడనే దియా. ఆల్రెడీ పట్టుకొనిచ్చారు. उन्होंने मुझे हाथ में బల్లా పకడనే దియా. వారు నన్ను చేతిలోకి బ్యాట్ పట్టుకొనిస్తారు. వే ముझे हाथ में బల్లా పకడనే దేంగే. వారు నన్ను చేతిలోకి బ్యాట్ పట్టుకొనిస్తారు. ఇవ్వనివ్వడం, దేనే దేనా రెండు ఒకేసారి వచ్చాయి చూడండి. దేనా అంటేనే ఇవ్వడము, దేనే దేనా ఓకేనా, ఇవ్వడానికి అనుమతిని ఇవ్వడం. నువ్వు నన్ను పేదలకు దానం ఇవ్వనిస్తావు. తుమ్ ముझे గరీబోं को దాన్ దేనే దేతే హో. ఓకే, అండ్ నాతో పాటు ఓరల్ చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. నువ్వు నన్ను పేదలకు దానం ఇవ్వనిచ్చావు. तुमने मुझे गरीबों को दान देने दिया. దేనే దియా ఇవ్వనిచ్చావు. నువ్వు నన్ను పేదలకు దానం ఇవ్వనిస్తావు భవిష్యత్ కాలంలో. తుమ్ ముझे गरीबों को दान देने दोगे. అంటే లేనా అంటే తీసుకోవడము, తీసుకోవడానికి అనుమతినివ్వు అని అంటే లేనే దేనా. वे मुझे अपना फैसला खुद लेने देते हैं. वे मुझे నన్ను अपना फैसला నా నిర్ణయం ఖుద్ లేనే దేతే హే. ఓకేనా. సో ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్సే కాకుండా నేను, నువ్వు, మీరు, మేము, ఆప్, సో ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్తో కూడా మీరు సెంటెన్స్ ట్రై చేయండి. వారు నా నిర్ణయం నన్ను తీసుకోనిచ్చారు. ఉన్హోనే ముझे వారు నన్ను, అప్నా ఫైసలా నా నిర్ణయం. ఓకేనా. అప్పనా అనేటువంటి యూసేజ్కి సంబంధించి కూడా ఒక సెపరేట్ వీడియో ఉంది. అప్పనా, అపని, అపని. ఓకేనా, ఒకసారి డౌట్ ఉంటే అది కూడా వాచ్ చేయండి. ఫైసలా ఖుద్ లేనే దియా. వారు నా నిర్ణయం నన్ను తీసుకోనిస్తారు. వే ముझे అప్నా ఫైసలా ఖుద్ లేనే దేంగే. ఎంచుకోనివ్వడం, చున్నే దేనా. నువ్వు అతడిని తన కెరీర్ని ఎంచుకోనిస్తావు. తుమ్ ఉసే అప్నా కెరియర్ చున్నే దేతే హో. నువ్వు అతడిని తన కెరీర్ను ఎంచుకోనిచ్చావు. తుమ్నే ఉసే అప్నా కెరియర్ చున్నే దియా. దియా. నువ్వు అతడిని తన కెరీర్ను ఎంచుకోనిస్తావు. తుమ్ ఉసే అప్నా కెరీర్ చున్నే దోగే. చల్లబరచనివ్వడము, అవ్వనివ్వడము. హోనే దేనా లేదా ఠండా హోనే దేనా. ఓకే, నాతో పాటు ఓరల్ చెప్పండి. అతను టీని కొంచెం చల్లారనిస్తాడు.
वह चाय को थोड़ा ठंडा होने देता है అతను టీని కొంచెం చల్లారనిస్తాడు वह चाय को थोड़ा ठंडा होने देता है ఆమె అయితే वह चाय को थोड़ा ठंडा होने देती है అతను టీని కొంచెం చల్లారనిచ్చాడు उसने चाय को थोड़ा ठंडा होने दिया అతను టీని కొంచెం చల్లారనిస్తాడు భవిష్యత్తులో वह चाय को थोड़ा ठंडा होने देगा సర్దనివ్వడం సజానే దేనా ఓకేనా అలంకరించనివ్వడం అని చెప్పండి పోని ఓకేనా ఇది రాంగ్ వచ్చింది నువ్వు నన్ను నా పుస్తకాలను సర్దుకొనిస్తావు तुम मुझे अपनी किताबें सजाने देते हो నువ్వు నన్ను నా పుస్తకాలను సర్దుకొనిచ్చావు तुमने मुझे अपनी किताबें सजाने दी పుస్తకాలు అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి ది అనేది వచ్చింది నువ్వు నన్ను నా పుస్తకాలను సర్దుకొనిచ్చావు తుమ్ ముఝే అప్నీ కితాబే సజానే దోగే మాట్లాడనివ్వడం కర్నే దేనా బాత్ కర్నే దేనా ఓకేనా వారు కర్నే దేనంటే చెయ్యనివ్వడం కదా ఏం చేయని మాట్లాడనివ్వడం ఓకేనా వారు అతడిని స్నేహితులతో మాట్లాడనిస్తారు वे उसे दोस्तों से बात करने देते हैं वे उसे दोस्तों से बात करने देते हैं వారు అతడిని స్నేహితులతో మాట్లాడనిస్తారు వారు అతడిని స్నేహితులతో మాట్లాడనిచ్చారు उन्होंने उसे दोस्तों से बात करने दी వారు అతడిని స్నేహితులతో మాట్లాడనిస్తారు वे उसे दोस्तों से बात करने देंगे वे उसे दोस्तों से बात करने देंगे భవిష్యత్ కాలంలో గీయనివ్వడం బనానే దేనా ఏంటి చిత్ర బనానే దేనా సో నువ్వు నన్ను బోర్డు మీద బొమ్మ గీయనిస్తావు तुम मुझे बोर्ड पर चित्र बनाने देते हो నువ్వు నన్ను బోర్డు మీద బొమ్మ గీయనిచ్చావు तुमने मुझे बोर्ड पर चित्र बनाने दिया నువ్వు నన్ను బోర్డు మీద బొమ్మ గీయనిస్తావు तुम मुझे बोर्ड पर चित्र बनाने दोगे ఓకే సో ఇలా మనం ఈ వీడియోలో 25 వర్బ్స్ అంటే ఈచ్ వర్బ్ 3 టెన్సెస్లోనూ నేర్చుకున్నాము ఆల్మోస్ట్ 75 సెంటెన్సెస్ నేర్చుకున్నాము ఇలానే పార్ట్ 3 అండ్ పార్ట్ 4లో కూడా మనం మరికొన్ని వర్బ్స్ నేర్చుకుందాము ఓకే సో అబ్ తక్ హమ్ సాత్ రహే तो जाते जाते वीडियो लाइक कीजिएगा थैंक यू